మా మేడం 40 దినాలు డబ్బులు దాంతో పాటు సివిల్ ఐడి కార్డు ఇచ్చింది. రేషన్ షాప్ వెళ్ళేసి సామాన్లు తీసుకొని రావాలంట. టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేనుండే ఏరియాలో రేషన్ షాప్ అయితే ఇదే. వీళ్ళు వచ్చేసి తమ్మిన్ అని పిలుస్తారు. నెల అంతా ఓపెన్ లో ఉంటుంది. మనం ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టోకన్ నెంబర్ తీసుకోవాలి. జనాలు ఎవరు లేరు కాబట్టి చక్కగా కౌంటర్ దగ్గర వెళ్ళిపోయినాను. ఇక్కడ పనిచేసే అతనికి సివిల్ ఐడి కార్డు ఇచ్చి ఏమేమి సామాన్లు కావాలి చెప్పి డబ్బులు కట్టేయాలా. మనం బయటనే వెయిట్ చేయాలి. వాళ్ళే సామాన్లు తీసుకుని కార్ దగ్గరికి వస్తారు. ఈ నెలలో సామాన్లు ఈ నెలలోనే తీసుకోవాలి. తర్వాత నెలలో పోయిన నెలలో తీసుకోలేదంటే ఇవ్వరు. నెల ఎండింగ్ లో ఆటోమేటిక్ గా కంప్యూటర్ లో క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ కనిపించే బియ్యం మూటలన్నీ మన ఇండియాటియే. కువైట్ గవర్నమెంట్ ఇండియా నుంచి బియ్యం కొనుక్కొని ఇక్కడ కువైట్ వాళ్ళకు తక్కువ ఇస్తున్నారు స్టోర్లలో. ఆ కువైట్ వాళ్ళకు మొత్తం 70 కేజీలు బియ్యం తీసుకుంటాను ఇక్కడ స్టోర్ లో. ఆ 70 కేజీల బియ్యం వచ్చేసి 9 దినాల్లో అంటే మన డబ్బులు 2475 రూపాయలు. అవి కూడా నార్మల్ బియ్యం కాదు, బాస్మతి రైస్ అనమాట. అక్కడ తీసుకొని వచ్చే సామాన్లన్నీ నేను తీసుకునేది వాళ్ళే తెచ్చి కార్లో పెడతారు. బియ్యం ఒకటే కాదు, నూనె డబ్బాలు గానీ చక్కెర గానీ చాలా తక్కువ వీళ్ళకు. తీసుకున్న సామాన్లన్నీ 39 దినాల 870 ఫీల్స్ అంటే మన డబ్బులు 10,950 రూపాయలు అనుకోండి. ఒకటో తేదీ వచ్చిందంటే ఇలా స్టోర్ కి వెళ్లి సామాన్లు తీసుకొని రావాలా. ఇక్కడ కనపడుతుంది చూడండి ఇండియన్ బాస్మతి రైస్ అని. ఇవన్నీ తీసుకొని పోయేసి ఇంట్లో పెట్టాలా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా మామ.